ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మరి యొక్క నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఆదివారపు ఆశీర్వాదకరమైన పునరుద్ధానపు దినమున్న దేవుని మందిరంలోనికి కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రభుని ఘనంగా ఆరాధించండి, ఘనంగా ప్రభు నామాన్ని మహింపరచండి. అప్పుడు ఈ వారానికి కావలసిన ఆశీర్వాదము, దీవెన, శాంతి, సమాధానాన్ని ప్రభు మనపై కుమ్మరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఆదివార దిన ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చూద్దామా? 122వ దావీదు కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఆమేన్. మీ ప్రాకారములలో నెమ్మదిని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. మీ నగరులలో ప్రభువు క్షేమమును కలగచేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలలో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, లక్షలు సంపాదించే ఉద్యోగములు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ కుటుంబంలో నెమ్మది లేదండి. హృదయంలో నెమ్మది లేదు. జీవితాల్లో క్షేమం అనేది కరువైంది. అయితే నెమ్మది ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. క్షేమముతో కూడిన జీవితాన్ని ప్రసాదించేది యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మీ ప్రాకారములలోనికి నెమ్మది కలగబోతున్నది. నీ ఇంటి చుట్టూ కూడా నెమ్మది ఉండబోతున్నది. నీ జీవితంలో, నీ నగరంలో, నీ కుటుంబంలో ప్రభు యొక్క క్షేమమును నువ్వు అనుభవించబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో నెమ్మది లేకోకుండా ఏదో ఒక సమస్యల చేత తరమబట్టం, శోధన వెనకాల శోధన, కీడు వెనకాల కీడు, నష్టం, మరణాలు, భయంకరమైనటువంటి గలిబిలితో కొన్ని జీవితాన్ని, కుటుంబాన్ని మీరు జీవిస్తున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు నెమ్మదిని కలగచేస్తాను, నేను మీకు క్షేమమును కలగచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నెమ్మది రాబోతున్నది, క్షేమము కలగబోతున్నది. అద్భుతమైన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోనండి. ఈ వారంలో మీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా మార్పు చెందుతూ నేను ప్రవచిస్తున్నాను. గ్లోరీ. హల్లెలూయా. ఎవరితోనో పరిశుద్ధాత్మదేవుడు నేరుగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు, నీ ఉంటున్న దగ్గర నెమ్మది లేదు, నీవు నివాసం చేస్తున్నటువంటి స్థలములో, గృహము దగ్గర, నీవు రెంటుకుంటున్నటువంటి ఆ కాలనీలో, నీ ఇంటిలో నెమ్మది లేదు. ప్రభు చెప్తున్నాడు, నీ ప్రాకారంలోనికి నెమ్మది రాబోతున్నది, నీ నగరంలోనికి నెమ్మది రాబోతున్నది, నీకు క్షేమము కలుగుతుందని ప్రభు ప్రవచిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఈ వాగ్దాన్ని గట్టిగా పట్టుకోనండి. నెమ్మది, క్షేమము ప్రభువు నీకు ప్రసాదిస్తూ అనుగ్రహిస్తున్నాడు. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, ఎంతమంది జీవితాల్లో నెమ్మది లేదో ప్రభువా, క్షేమముతో కూడిన జీవితం లేదో, కీడు, అయా, నష్టము, ప్రమాదములు, అనేకమైన శ్రమలు, శోధనలు గుండా జీవితం ముందుకెళ్తుంది. కుటుంబంలో ప్రభువా బంధాలు ఉన్నాయి, కానీ ఆ బంధాల మధ్యలో నెమ్మది లేదు ప్రభువా. ప్రేమతో కూడినటువంటి వాతావరణం లేదు, నెమ్మదితో కూడిన మాట తీరు లేదు, సమాధానం అనేది లేదు ప్రభువా. దయ ఉంచండి, కనికరించండి అయ్యా. నెమ్మదిని వారి కుటుంబానికి దయచేయండి ప్రభువా. కుటుంబ వ్యవస్థలు అయా, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఎట్టి విధంగా నెమ్మదితో, ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో వర్ధిల్లుతుండాలో అలాంటి నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థించేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రేమ కుటుంబంలో విస్తరింపబడును గాక. నెమ్మదితో కూడిన వాతావరణం ఇప్పుడు నుండే యేసు నామములో ప్రతి గృహములో ప్రారంభింపబడును గాక. ప్రాకారములలోనికి నెమ్మది వచ్చేయాలి, నగరంలోనికి క్షేమము రావాలి యేసు నామంలో. రివాషకాంత లాభ. యేసు క్రీస్తు నామంలో నెమ్మది లేని కుటుంబములో ఉన్న ప్రతి దుష్టాత్మ వెళ్ళిపోమని గద్దిస్తున్నాను యేసు క్రీస్తు నామం పేరిట. నెమ్మది కలుగును గాక. నీవే నెమ్మదిని దయచేవాడవయ్యా, నీవే క్షేమాన్ని దయచేవాడో ప్రభా. నీ సన్నిధిలో నీకు మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది మాటలు వింటూ కన్నీరు విడుస్తున్నారో, వారి బిడ్డలు బట్టి కన్నీరు విడుస్తున్నారో, వారి భర్తను బట్టి కన్నీరు విడుస్తున్నారో, ఈ నెమ్మది లేని జీవితాన్ని మేము జీవించలేకపోతున్నామని అయా వేదన చెందుతున్నారో ప్రభా. ప్రశాంతత లేని జీవితాన్ని మేము భరించలేకపోతున్నామని కన్నీరు విడుస్తున్నారు. యేసు నామంలో ఇప్పుడే వారి కుటుంబంలోనికి నెమ్మది అనుగ్రహింపబడును గాక. క్షేమము అనేది దయచేయబడును గాక. క్షేమము కలగాలి, క్షేమము కలగాలి, క్షేమము కలగాలి. ప్రమాదాలు, కీడు యేసునామములో తొలగిపోవును గాక. అపాయములన్నీ కూడా క్షేమముతో నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీ కుటుంబ సభ్యులకు అనేక మందికి షేర్ చేయండి. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ నెల 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు అద్భుతంగా దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, అన్య భాషలో మేము మాట్లాడాలి, దేవుని వరములతో నింపబడాలి, పరిశుద్ధాత్మ గురించి ఇంకా మేము తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారి కొరకు ఏర్పాటు చేస్తున్నాం. పరిగెత్తుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందావనంలో ఉన్నటువంటి కొత్తగూడెం సిటీలోనే ఉన్నటువంటి మందిర స్థలంలో జరగబోతుంది. 5 days కూడా ఫ్రీ అకామిడేషన్. మీరు ఆత్మ కొరకైనటువంటి భారముతో తృష్ణతో పరిగెత్తుకుంటూ రండి. 5 రోజులు కూడా ఆత్మలో ఆనందించే అనుభవం పొందుకొనబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.